దేవునికి స్తోత్రం. ప్రియుడు ఆ ముసుగుని తీసివేశాడు. తీసివేసినప్పుడు ఆమె ఎవరి సొంతం? ప్రియుని సొంతం. ఆమె ముసుగును మరల ఎవరు కూడా తీయటానికి వీలు లేదు. అవునా కదా? ఆమె ముసుగును మరలా ఇంకొకరు తీయడానికి వీలు లేదు. వీలు లేనప్పుడు ఈమె ప్రియుడు కోసం నమ్మకంగా ఉండాలా లేదా? ప్రియుడు కోసం, భర్త కోసం యోగ్యంగా ఉండాలా లేదా? భర్త ప్రియుడు ఎన్ని మార్లు తలుపు కొట్టినా కానీ ఆమె తలుపు తీలా. ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? సంత వీధుల్లోకి వెళ్ళిపోయింది, రాజమార్గాల్లోనికి వెళ్ళిపోయింది. ఎలాగ వెళ్ళిపోయింది తెలుసా? తన పైనున్న చెంగును తీసివేసుకొని వెళ్ళిపోయింది. ఎవరు? షులోమితి. తన పైనున్న చెంగును తీసివేసిబడి వెళ్ళిపోయింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, చాలామందికి కూడా ఈ దినాలలో వేషధారణ ఎలాగుంటుందంటే, స్త్రీలలో కానీ యవ్వన బిడ్డల్లో కానీ, ప్రాముఖ్యంగా స్త్రీలలో వారి యొక్క స్వరూపము బాగానే ఉంటుంది, కానీ వారి యొక్క వస్త్రధారణలో పవిత్రత కనబడదు. పురుషులు ఉన్నప్పుడు, సంఘంలోనికి వస్తున్నప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు, కుటుంబాల్లోకి ఎవరైనా కొత్తవారు వచ్చినప్పుడు వారి యొక్క వేషధారణ చక్కగా ఉండాలా. ఎక్కడ కూడా అపవిత్రత కలిగే వేషధారణ ఉండకూడదు. వారి ముసుగులు కానీ, వారి పైటలు కానీ, వారి యొక్క బట్టల యొక్క స్థితిగతులు కానీ చక్కగా ఉండాలా. ఎదుటి వారు చూసే చూపుల్లో కూడా ఎక్కడ కూడా పాపము అంటకూడదు. అంత పవిత్రంగా కనబడాలా. అందుకే షులోమితి చేసిన పని ఏమిటో తెలుసా? తన పై వస్త్రాన్ని తీసివేసుకొని రోడ్ల మీదకి వెళ్ళిపోయింది. రోడ్ల మీదకి వెళ్ళిపోయి రాజనగర్లోనికి వెళ్ళిపోయి వెతుకుతుంది, నా ప్రియుడు ఎక్కడ ఉన్నాడు, నా ప్రియుడు ఎక్కడ ఉన్నాడు అని. వెతికినా కానీ ప్రియుడు కనబడలా. ఆ ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళి అడిగింది, ఆ పట్టణపు ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళి అడిగింది. ఏమని అడిగింది? అయ్యా, నా ప్రియుడు కనబడ్డాడేమో, నాకు తెలియజేయి, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కనుగొని నా యొక్క గృహానికి నేను తీసుకువచ్చుకుంటానని ఆ ద్వారపాలకులను అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? పైన వస్త్రము లేని ఈ స్త్రీని పట్టుకొని కొట్టి చెరిపి పంపించేశారు. అంత అవసరమా అమ్మా? వాక్యాన్ని హృదయపు లోతుల్లోనికి గ్రహించుకునే వాళ్ళకే ఈ వాక్యం యొక్క మాధుర్యం అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినగలగాలని, ఏదో వినాలని అనుకుంటే దీనిలో మాధుర్యం ఏ ఒక్కరికి అర్థం కాదు. ఆమె ఆ ముసుగు లేకుండా, ఆ పైన ఉన్న ఆ చెంగు పైట లేకుండా సంత వీధుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు, పురుషుని వెతుకుటానికి, తన ప్రియుడిని వెతకటానికి వెళ్ళినప్పుడు ఆ ద్వారపాలకులు ఆమెకి చేసిన గతి ఆమెకి సిగ్గొచ్చిందా? వచ్చిందా? ఎప్పుడొచ్చింది? వారు పట్టుకొని ఆమెను కొట్టి చిత్రహింసలు పెట్టి చెరిపినప్పుడు అప్పుడు తెలిసింది. ఏమని తెలిసింది? అయ్యో, నేను ముసుగు లేకుండా, నేను నా పైనున్న వస్త్రము లేకుండా బయటికి వచ్చాను గనుక ఇందును బట్టి నేను ఇది పొందుకున్నానని ఏడుస్తూ అప్పుడు తను పశ్చాత్తాపడి, ఎవరో షులోమితి పశ్చాత్తాపడి రోడ్ల మీదకి వెళ్ళి తన యొక్క స్నేహితులను, తన బంధువులందరినీ కూడా అడుగుతుంది. మళ్ళీ అక్కడ కూడా ఒక అబద్ధం చెప్తుంది. అందుకే ఆ మాట మీకు చదివి వినిపిస్తాను. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము, పరమగీతములు 4వ అధ్యాయము, క్షమించండి 5వ అధ్యాయము 6వ వచనం. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. చాలండి. అదే 5వ అధ్యాయము 4వ వచనము, తలుపు సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగము అతని ఎడల. ప్రియుడు వచ్చాడా లేదా ఇంటికి? తలుపు సందులో చేతులు పెట్టాడా లేదా? తొంగి చూచాడా లేదా? చూశాడు. కానీ ఈ షూలోమితి తన స్నేహితులతో ఏమని చెప్తుంది? నేను వచ్చి తలుపు తీసేంతట్లో నా ప్రియుడు వెళ్ళిపోయాడు. అంటే నువ్వు పరుండి పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటూ, లోక సంబంధంగా బ్రతుకుతూ, విచ్చలవిడిగా నువ్వు జీవించినంతసేపు నీ ప్రియుడు నిన్ను తడుతూనే ఉంటాడా? దానికి ఒక సమయం లేదా? కోపం రాదా? విరక్తి పుట్టదా? విసుగు వేయదా?
సంఘము గురించి ప్రభు వారు సెలవిస్తున్నాడు. అనేక మార్లు నీ కుటుంబం దగ్గరకు వచ్చి, నీ సంఘము దగ్గరకు వచ్చి, నీ హృదయం దగ్గరకు వచ్చి అనేక మార్లు తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తడుతూనే ఉన్నాడు. నీ హృదయ ఇచ్చలు ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. నీ హృదయ అంతరంగం ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. ఆయనను కూడా అందుకంటాడు, మొదటిగా ఈ షూలోమితి యొక్క అందస్థితిగతులు ఎలాంటివో తెలుసా? నల్లటిది. ఎలాంటిది? నల్లటిది. కానీ ఆమె యొక్క నల్లని స్వరూపమును బట్టి దేవుడు చూడట్లా. ఆమెను ఎలాగో చూస్తున్నాడు తెలుసా? నీకు నల్లదనం ఉన్నా, నీ హృదయానికి డాగు కలిగిన, నీ శరీరానికి డాగు కలిగిన ఆ డాగు వరకు తీసివేసి నిన్ను ఉన్నతంగా ఆశీర్దిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ డాగు వరకు తొలగించి నిన్ను ఆశీర్దిస్తాను, నిన్ను దీవిస్తాను. అయితే నీవు నాకు ప్రియురాలుగా ఉండు, నా సంఘముగా ఉండు. నీవు నల్లని దానివని, కోపిష్టి దానివని, అందము లేదని, యోగ్యత లేదని, ఎవరికి పనికిరాని దానివని, పనికి మాలిన దానివని, నీలో సమాధానం లేదని నువ్వు అనుకోవద్దు. నేను నీకు మరొక అవకాశాన్ని కల్పిస్తున్నాను. నేనిచ్చిన అవకాశాన్ని బట్టి నీకున్న ప్రతి డాగును, నీకున్న ప్రతి వేషధారణను, నీకున్న ప్రతి యోగ్యతను, ప్రతి అంధకారమైనటువంటి స్థితిగతిని నేను దాని వరకు నిన్ను తొలగించి సంపూర్ణముగా శ్రేష్టమైన దానిగా నిన్ను నాకు, నా భార్యగా, నా సంఘముగా నిన్ను చేసుకుంటాను. అయితే ఇప్పుడు ఇది మొదలుకొని నీ జీవితాంతం వరకు నాలో నమ్మకంగా నీవు బ్రతకాలని షూలోమితికి చెప్తున్నాడు. ఈరోజు నీకు చెప్తున్నాడు ప్రభువారు. షూలోమితికి అదే చెప్పాడు. షూలోమితి, అందహీనముగా నువ్వు ఉన్నావని అనుకోవద్దు. నా దృష్టికి నీవు మేలిమి బంగారం, నా దృష్టికి నువ్వు చక్కటి సుందరవతివి. మనుషుల దృష్టికి నువ్వు కనబడాల్సిన అవసరం లేదు, నా దృష్టికి నీవు కనబడాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? నీ ముఖము, నీ ముక్కు, నీ రంగు, నీ జడ, నీ రంగు స్థితిగతులు ఆయన చూడు. ఏం చూస్తాడు ఆయన? నీ హృదయాన్ని. నీ హృదయము నమ్మకంగా ఉంచు, నీ హృదయాన్ని నేను అందంగా ఎంచుకుంటాను. అయితే షూలోమితి తన యొక్క ప్రియుడు దొరకలేదని రోడ్ల వెంబట తిరుగుతుంది. చివరికి ఆ యొక్క ద్వారపాలకులు చెడిపిన తర్వాత, పాడు చేసిన తర్వాత, ఆమెను కొట్టిన తర్వాత ఆమె మరలా ముందుకు వెళ్ళి తన సహోదరులతో చెప్తుంది. ఏమని? నా ప్రియుడు కనబడితే, నా ప్రియుడు కనబడితే మీరు నాకు చెప్పండి అన్నప్పుడు, నీ ప్రియుడు ఎలాగుంటాడు అని తన యొక్క స్నేహితులు అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు? నీ ప్రియుడు ఎలాగుంటాడు? ఎందుకు నీ ప్రియుడి గురించి అంతగా నువ్వు పరితపిస్తున్నావు? ఎందుకు నీ ప్రియుడి గురించి అంతగా గొప్పగా చెప్పుకుంటున్నావు? ఎలాగుంటాడు నీ ప్రియుడు? అసలు ఎందుకు వెళ్ళిపోయాడు అని తన స్నేహితులు షూలోమితిని అడుగుతున్నప్పుడు షూలోమితి చెబుతుంది, నా ప్రియుడు వచ్చాడు, నా గృహాన్ని సందర్శించాడు. అయితే నేను వచ్చేలోపు నా ప్రియుడు వెళ్ళిపోయాడు. నేను తలుపు తీసే అంతట్లో నా ప్రియుడు వెళ్ళిపోయాడు. అయినను కూడా నా ప్రియుడిని నేను వెదకి రావడానికి ఆ రాజ్యమంతా కూడా, ఆ యొక్క రోడ్లంతా కూడా తిరిగినప్పుడు నా వస్త్రాన్ని వేరే వారు దొంగిలించారు అని సమాధానం చెప్తుంది. వస్త్రాన్ని దొంగిలించారా? ఏమండి, వస్త్రాన్ని దొంగిలించారా? ఆమె తీసుకొని వచ్చిందా, తీసేసుకొని వచ్చిందా అనకు వాళ్ళు. షూలోమితి ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు వస్త్రాన్ని తీసివేసుకొని వచ్చిందా, దొంగిలించిందా? తీసివేసుకొని వచ్చింది. ఇక్కడ స్నేహితులతో ఏం చెప్తుంది? నా వస్త్రాన్ని ఎవరో దొంగిలించారు, అందును బట్టి ఆ పాటు నేను పడ్డాను అని. బుద్ధి రాలా, యోగ్యత రాలా, సమాధానం అసలే కలగల. దేవుడు అనేక మార్లు సంఘానికి తెలియజేస్తున్నాడు, సంగమా, సుందరవతి సంగమా, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను నా సంగముగా. నీ జీవితాన్ని నమ్మకముగా ఉంచుకో. నిన్ను నేను నా ప్రియురాలుగా నేను ఉంచుకుంటాను. నీకు ఏ కళంకము, ఏ కల్మషము నీకు అంటకుండా జాగ్రత్తగా నేను చూసుకుంటాను. నీ ముసుగుని నేను తొలగించి నిన్ను శ్రేష్టమైన నా దానిగా నేను ఉంచుకుంటాను. నిన్ను ఏ అపవిత్రత నిన్ను అంటదు అని ప్రభువారు సెలవిస్తే, ప్రభువారి యొక్క మాటను లెక్క చేయక, ప్రభువారి యొక్క మాటను వినక, విని కూడా లెక్కలేనితనంగా ఉండి ఈరోజు అనేకమైనటువంటి సంఘాలు, జీవితాలు అపవిత్రతమై లోక సంబంధంగా జీవిస్తున్నాయి.
అవునా కాదా? అవునా కాదా? నిజమంటారా కాదంటారా? వాస్తవం ఇది. ఎన్ని మార్లు ప్రియుడు నీ ప్రభువు నిన్ను పిలుస్తున్నా ఆయన యొక్క మాటకు నువ్వు నీ హృదయం అంగీకరించే అనుభవంలో కలగట్లా. కలుగుతుందా? కలగట్లా. షూలోమితి వెతుకుతుంది తన ప్రియుని కోసం. తన ప్రియుడు దొరుకుతాడేమోనని తర్వాత పశ్చాత్తాపడింది. తన ప్రియుడు వెతుకుతూ ఉంది. కానీ తన ప్రియుడి కోసం గొగ్గేళ్ళు పెట్టుకుంటుంది. వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని బతిమలాడుకుంటుంది. ఆయన ఏ మార్గంలోనికి వెళ్ళాడు? ఏ రోజైనా నీ ప్రియుని కోసం నువ్వు వెతికావా? అసలు వెతికే అవకాశం కూడా దేవుడు నీకు ఇవ్వట్లా. నువ్వు వెతకాల్సిన పనే దేవుడు ఇవ్వట్లా. దేవుడే నీ కోసం వచ్చి నీ ముందర ఉండి నీ గృహము దగ్గర నీ తలుపు తడుతూ నీ హృదయం దగ్గరకు వచ్చి నీ హృదయంలో ఉండాలని ఆయన నీ కోసం పదే నీ దగ్గరకు వస్తూ ఉంటే నీవేం చేస్తున్నావు? ఆయన కనుగొంటున్నావా? ఆయనే నా తండ్రి అని, ఆయన నా ప్రియుడని నీ హృదయంలోనికి ఆయన అంగీకరిస్తున్నావా? లేదు. బుద్ధి మాలిన జీవితాలు, యోగ్యత సంతరించుకోలేనటువంటి జీవితాలు. ఎలాగ నీకు ఆశీర్వాదం నీకు కొని తెచ్చుకుంటావు ప్రియ సంగమా? ఎన్ని మార్లు దేవుని యొక్క వాక్యాలు వినబడుతున్నా కానీ మారనటువంటి అనుభవాలు, నీతి లేనటువంటి జీవితాలు, హృదయ వాంఛలు మార్చుకోలేటువంటి జీవితాలు, దేవుని కట్టి జీవితాలు ఇష్టం లేదు. నీ తలుపు తడుతున్నాడంటే తలుపు తట్టడం అంటే నిన్ను తట్టడం అనే కాదు. వాక్యము ద్వారా నీ జీవితంతో దేవుడు ప్రతి వారం ప్రతిదినం మాట్లాడాలని ఆశపడుతుంటాడు. అదే నిన్ను తట్టడం, అదే తలుపు తట్టడం. చెప్పబడే ప్రతి ఒక్క నీతి కలిగిన మాటలు ఏదో ఒక మాట ద్వారా నీ హృదయం మార్చివేసుకుంటావేమో. నీ హృదయపు అంచుల్లో, నీ హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని కత్తివలే చక్కగా నీ హృదయాన్ని పొడుస్తూ నీ హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని కరిగించి వేసాలని అనేక వాక్యాలు నీకు దగ్గర దాకా వస్తూ ఉంటే మార్చబడే అనుభవంలోనికి రావట్లేదు, తలుపు తీసే అనుభవంలోనికి రావట్లా. తద్వారా నువ్వు పొందుకునేది ఏది? ఏం పొందుకుంటావు? షూలోమితి ఏం పొందుకుంది? ద్వారపాలకుల ద్వారా భయంకరమైనటువంటి స్థితిని పొందుకుంది. అట్టి స్థితిగతి నీకెందుకు? దినాలు ఎంత చెడ్డగా ఉన్నాయి. సంతోషపరిచే దినాలు ఇవన్నీ కూడా. వాస్తవంగా చెప్పాలంటే ఈ వారం ఆపేద్దాం అనుకున్నాం దేవుని యొక్క ఆరాధన. ఈ వారం ఇక దేవుని చిత్తమైతే మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. వచ్చే వారం నుంచి ఆరాధన ఆపివేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. అదే ఎక్కడ పెట్టామా? అక్కడ పెట్టి వచ్చే వారం నుంచి. ఎందుకంటే మరణాల రేటు విపరీతంగా పెరిగిపోతుంది. గత వారంలోనే, ఈ వారంలోనే నాకు తెలిసిన వాళ్ళు, మా కుటుంబంలో ఉన్న ఒక ఇద్దరు మనుషులు ఈ వ్యాధితో మరణించారు. ఎలాంటి మరణం అంటే, ఎన్ని డబ్బులున్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎంతమంది బంధువులు బలమున్నా చచ్చిపోయినప్పుడు పాడబట్టడానికి నలుగురు కూడా లేనటువంటి హీనమైనటువంటి స్థితి, హీనమైనటువంటి మరణము నేడు జరుగుతున్న మరణాలు. నలుగురు పాడపట్టడానికి నలుగురు ఉన్నారా? ఒకప్పుడు ఎయిడ్స్, హెచ్ఐవి రోగం అంటే భయంకరమైన రోగాలు. వాడిని దూరంగా పెట్టేవారు, వాడిని దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. కానీ ఈరోజు ఆ రోగం ఉన్నవాడు ఇంకా మేలు. ఈ కరోనా రోగం వచ్చిన వాడు, ఈ కరోనా రోగం ఉన్నవాడిని అసలు వాడిని ఎంత చిన్న చూపు చూస్తున్నారు తెలుసా? ఆ వచ్చిన వారిని ఎంతగా చూస్తున్నారు తెలుసా? కనీసం కన్న బిడ్డలకు కూడా దగ్గరకు రాలేనటువంటి అనుభవము, చూడలేనటువంటి అనుభవము నేడు స్వతంత్రించుకుంది. కన్న బిడ్డలు కనీసము చివరి చూపు చూడటానికి కూడా యోగ్యత లేనటువంటి పరిస్థితి నేడు ఉంటూ ఉంది. ఎందువల్ల ఇదంతా? మన అపవిత్రత వల్ల.
కుక్క చావులంటే చెప్పండి, నమ్మండి మీరు, కుక్క చావులు. అలాంటి స్థితి, అలాంటి పరిస్థితి, శత్రువు కూడా రాకూడదు అని అనిపించే పరిస్థితులు నేడు చూస్తూ ఉన్నాను. అట్టి స్థితిగతులు నీ కుటుంబం దాకా రాలేదుగా? వచ్చాయా అమ్మా? వచ్చాయా? రాలేదుగా. నీ బిడ్డల దాకా రాలేదుగా. మరి రాలేనప్పుడు నువ్వెవరిని వెతకాలా? ఎవరిని వెతకాలా? నీ ప్రియుణ్ణి వెతకొద్దా? నీ ప్రియుణ్ణి కనుగొనొద్దా? ఆయన ఎక్కడ ఉన్నాడో, ఆయన ఏ మాటను ఉన్నాడో ఆయన కూడా అనుకుంటాడు, నా బిడ్డలు నన్ను వెతకాలి అని. ఆయన వస్తూ ఉన్నాడు మన కుటుంబాల దగ్గరకు, మనల్ని పరీక్షిస్తున్నాడు, మన స్థితిగతులన్నీ చూస్తూ ఉన్నాడు. నా బిడ్డలు ఏదో ఒక స్థితిలో వారి స్థితిగతులు మార్చుకొని నన్ను వెతుకుతారేమో, నన్ను కనుగొంటారేమోనని ఆయన ఆశపడుతూ ఉంటే, ఆయన వెతకటం మానేసి, ఆయన్ని కనుగొనటం మానేసి, ఆయన్ను చూడటం మానేసి వ్యర్థమైనటువంటి జీవితంలో తినటము, తాగటము, సుఖించుకోవడం, పెళ్ళికిచ్చుకోవడము, చేసుకోవడము, ఈ బాధల్లోనే ఉన్నారు. కానీ దేవుని యొక్క ఆ పిలుపును అంగీకరించే అనుభవాల్లో నేడు ఏ ఒక్కరూ లేరు. ఇది వాస్తవం. అందుకే భక్తుడు అంటాడు, ఒకవేళ నా చివరి స్థితి ఎలాగుంటుందంటే, దేవుడి యొక్క చివరి అనుభవం ఎలాగుంటుందంటే, భార్యలో ఉన్నవారు లేనట్టుగా, భర్తలో ఉన్నవారు లేనట్టుగా, కుటుంబాలు ఉన్నవారు, బిడ్డలు ఉన్నవారు లేనట్టుగా ఉండండి. ఎందుకంటే ఈ లోకపు నటన గతించిపోవు సమయం ఆసన్నము పొంది. దేవుని స్తోత్రము గట్టిగా హల్లెలూయా. ఈ లోకపు నటన గతించిపోయే సమయము వచ్చేసింది. ఉన్నా కానీ లేనట్టుగానే బ్రతకండి మీరు. ఇంత భయంకరమైనటువంటి వాక్యాలు వినబడుతున్న హృదయాలు చెలించట్లా, హృదయాలకు స్వస్థత కలగట్లా. వాస్తవం. భక్తుడు అంటున్నాడు, ఉన్నా లేనట్టుగానే ఉండండి. నీ బిడ్డలో లేకపోతే నీ కుటుంబంలో ఒకరు చనిపోతే వాళ్ళతో పాటు చస్తావా? ఏమైనా చచ్చిపోతావా? చచ్చిపోయేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరే, ఎవరు రారే. నువ్వు చస్తే నువ్వు ఒక్కడే పోవాలా, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళాలా? ఏ ఒక్కరు రారు నీతోటి. ఈ లోకం ఇదంతా నటన. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక యాత్రిక అనుభవం కలిగిన వారే. నీ దేవుణ్ణి నీవు కానీ వెతకపోతే, నీ ప్రియుణ్ణి కానీ నీవు కనుగొనకపోతే నీ జీవితం అగాధమే. షలోమితి వెతుక్కుంటుంది ప్రియుని కోసం. తన తప్పిదాన్ని వెతుక్కుంటుంటే వీధి వీధులు పడి వెతుక్కుంటూ ఉంది. నా ప్రియుడు ఎక్కడ ఉన్నాడు, నా ప్రియుని ఎక్కడికి నేను కనుగొనాలని అడగని వారు లేరు. చివరికి తన శరీరము చెడిపోయినా కానీ తను చేసిన తప్పిదం వల్ల తన పశ్చాత్తాపడి వెతుకుతుంది తన ప్రియుణ్ణి ఆగకుండా. ఎంతకాలం నుంచి నీ ప్రియుణ్ణి, నీ దేవుణ్ణి నువ్వు వెతుకుతున్నావు నీ విశ్వాస జీవితంలో? అసలు వెతికే అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? వెతికే అనుభవం కలిగి ఉన్నావా? ఆ అనుభవం లేదు నేడు. ఒక 500 రూపాయల నోటు పోయింది. ఒక 500 నోటు ఆ బొడ్లోనో, ఆ పర్సులోనో, ఆ జేబులోనో ఏడో ఆ 500 నోటు పోయింది అనుకో. ఆ రోడ్డు మీద ఎతకవా? అయ్యా ఎతకవా? ఎలాగెతుకుతావు? ఎప్పటి నుంచి 500 పెట్టావో, ఆ ప్యాంటు జేబేదో, లేకపోతే ఆ చీర, ఆ కొంగేదో, ఆ ఏది చీరో అది ఇడిచిన గుడ్డల్లో ఉందా, ఉతికిన గుడ్డల్లో ఉందా, ఏ రోడ్డుని వెళ్ళావు, దా రోడ్లో ఎంతమంది వచ్చారు అని పేరుని అడగవా? అడగరంటమ్మా. మీరు ఎప్పుడు పోలా మీ డబ్బులు? ఏమనుకోళ్ళు, మీ డబ్బులు ఎప్పుడు పోలా? చెప్పట్లేదు మీరు ఎవరు కూడా. డబ్బులు పోలేదు మీ ఎప్పుడు. పోకపోతే చర్చిలో పోగొట్టుకోండమ్మా, నేనన్నా తీసుకుంటా. వెతకవా? వెతుకుతావు. 500 నోటు, ఒకరోజు మాంసం ఎత్తుకుతావు. ఒక్క పూట సంపాదన. నీ శాశ్వత సంపాదన అక్కడుంది. నువ్వు కూడబెట్టుకోవాల్సినటువంటి స్థితిగతి అక్కడుంది. నీ హృదయము, నీ శరీరము అంధకారంలో కాలిపోకుండా జాగ్రత్త పడవలసినటువంటి స్థితి అక్కడుంది. ఆ పరరాజ్యము గురించి, పరలోకమును గురించి వెతికే అనుభవం ఏనాడన్నా నీ జీవితానికి, నువ్వు మారు మనసుని దగ్గర నుంచి, నువ్వు దేవుని సముఖంలో వచ్చిన దగ్గర నుంచి ఈనాడు వరకు
నీ ప్రభువును నీ కంటితో కానీ, నీ హృదయముతో కానీ, ఆయన మాటలతో కానీ వెతికే యోగ్యతను ఏ రోజైనా నువ్వు పొందుకున్నావా? నువ్వు పొందుకోవు. ఆయన తలుపును తడుతూ ఉంటే ఆ తలుపు తీసే అనుభవంలో నువ్వు లేవు. ఎందుకు అనుభవంలో లేవంటే, నీవు పరుండో, నీ లోకపు పనుల్లో ఉండో, నీ లోకపు ఇచ్చల్లో ఉండో, నీ లోకపు నటనలో ఉండో, నీ దేవుని యొక్క పిలుపుకు లోబడక తలుపు తీసే అనుభవాన్ని కోల్పోయి లోక సంబంధమైనటువంటి అనుభవములు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఘోరమైన శిక్షే. ఆయన బతిమలాడుతున్నాడు, నేను మీతో వివాహం చేసుకుంటాను, మీరు నా వారు, నా సంఘము. మిమ్మల్ని నేను విడిచిపెట్టాలనుకోవట్లేదు. మీ మీద అపారమైన ప్రేమను నేను కురిపించాలని ఆశపడుతున్నాను. ఎప్పుడో తెలుసా? మీరు తలుపు తీసినప్పుడు, తలుపు తీసి నేను మీతో లోపలికి వచ్చినప్పుడు, మీరు కూడా నాతో ఉన్నప్పుడు అపారమైన ప్రేమను. అందుకే పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాస్తూ ఉంటాడు. ఆ మాట చదవండి. పరమగీతంలో 2వ అధ్యాయం 4వ వచనం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయిను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తిన దేవుని స్తోత్రము. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఏమనెత్తాడంట? అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, అతను ప్రేమను నాకు ధ్వజముగా ఎత్తిన. ధ్వజం అంటే ఏంది? గొప్పగా. ఆ ప్రేమ ఎవ్వరు చూపలేరు, ఆ ప్రేమను ఎవరు కూడా ఇవ్వలేరు, ఆ ప్రేమను ఎవరు కూడా నా దగ్గర నుంచి తీసివేయలేరు. అట్టి ప్రేమను ఆయన నాకు చూపిస్తున్నాడు. ఎప్పుడు? ఆయన విందుశాలకు నన్ను తోడుకొని పోయినప్పుడు. షూలోమితి దగ్గరికి వచ్చి ఆయన నిత్యము తలుపు ఎందుకు తడుతున్నాడు? విందుశాలకు తీసుకొని వెళ్ళాలి. ఆమె లోకములో విడవబడకూడదని, సంఘం లోకములో ఉండకూడదని, సంఘమంతా కూడా ఎత్తబడాలని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ కూడా ఎత్తబడాలని, పరమలోనే ఉండాలని, ఆయనతో పాటు ఆ విందులో సంతోషంగా గడపాలని, ఆయన ప్రేమను పొందుకోవాలని, ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవాలని ఆయన తలుపు తడుతూ ఉంటే ఏం చేస్తున్నారు సంఘము? ఏమి చేస్తున్నారు బిడ్డలు? ఏమి చేస్తున్నాయి కుటుంబాలు? ఎలాగో స్వతంత్రించుకుంటున్నాయి, ఎలాంటి ప్రేమను కోసం పొందుకోవాలని ఆశపడుతున్నాయి సంఘాలు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు వాక్యాన్ని బాగుగా వినాలా. ఇప్పటి వరకు నిజమైన ప్రేమ ఏదో, నమ్మకమైన ప్రేమ ఏదో, శాశ్వతమైన ప్రేమ ఏదో నువ్వు ఎరగకుండా నీ కన్నులు మూయబడ్డాయి. నీ కన్నులు మూయబడ్డాయి. ఆయన పుటము వేస్తున్నాడు నిన్ను లేవనెత్తడానికి. ఆయన ఈ లోకంలో తన రుధిరధారిగా నీకోసం, నా కోసం రక్తం కార్చాడు, మరణించాడు, తన ప్రేమను నీకు పొందించాలని, నిన్ను నిత్య రాజ్యం వైపుకు మలచాలని, తీసుకొని వెళ్ళాలని. నువ్వు ఎవరి ప్రేమను పొందుకుంటున్నావు? అందుకే పాట ఉంటుంది. ఏ పాట అది? అన్నదమ్ముల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజమో దీనిని నమ్మో, ఇది భూమి అందించలేనిది, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. హల్లెలూయా. ఎన్నడెన్నడు మారుద్దా? దేవుని ప్రేమ దినదినం మారిపోయిద్దా? సంవత్సరానికి మారిపోయిద్దా? మారదు.
ఆయన ప్రేమ ఎన్నడూ కూడా సదాకాలము కూడా ఒకేలాగా ఉంటుంది. అదే నిజమైన దేవుని ప్రేమ. కానీ ఈ లోక ప్రేమ, ఈ భూమి అందించే ప్రేమ ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ మారిపోయింది, బిడ్డల ప్రేమ మారిపోయింది, చుట్టుపక్కల వాళ్ళు, రక్త సంబంధికులు, బంధువుల ప్రేమలు అన్నీ మారిపోతాయి. నువ్వు కట్టుకున్న భార్య ప్రేమ కూడా మారిపోయింది. కానీ దేవుని ప్రేమ మాత్రము నీ సదాకాలము శాశ్వతంగా నిలుస్తుంది. ఆ ప్రేమ ఆయన నీకు అందించాలని, ఆ ప్రేమ నీవు పొందుకోవాలని ఆయన పరితపిస్తూ ఉంటే ఎవరి ప్రేమను పొందుకుంటున్నావు? షోలోమెతికి తెలియజేశాడు దేవుడు, నీ పైన ఉన్నటువంటి ఆ యొక్క ముసుకును ఈ దినాన్ని నేను తీసివేస్తున్నాను, మరెవ్వరు కూడా ఈ ముసుకును తీయలేరు. ఎందుకు ఈ ముసుగు తీసివేస్తున్నాను? నీవు నా భార్యవి, నా ప్రియురాలివి, నా సంఘానివి. అని చెప్పినప్పుడు బాగుగా తన ముసుగును తీసివేసుకున్న షూలోమెతి నమ్మకంగా తన యొక్క వేషధారణను, వస్త్రధారణను యోగ్యంగా కనబడే విధంగా ఉండాల. పెళ్లి కానంతసేపు యవన బిడ్డలు ఎలాంటి బట్టలు ధరించుకుంటారు? ఎలాంటి బట్టలు? చుడిదారులో, లంగా ఓణిలో, ఏయో ఆ బట్టలు ధరించుకుంటారు. ఒక్కసారి వివాహమైనప్పుడు వారి వేషధారణ ఎలాగ మారిపోద్ది? ఎలాగ మారిపోద్ది? చక్కగా, చూడ అందముగా, చూడ రమ్యముగా, మంచి స్వరూపము కలిగినదిగా చీరలు కట్టుకొని కలిగి నమ్మకంగా, ఇష్టముగా ఉంటుంది. ఎప్పుడు చక్కగా ఉంటుంది. అంటే తన స్థితి మార్చివేయబడింది. వివాహం అయిన వెనువెంటనే తన స్థితిగతులన్నీ కూడా మార్చివేయబడాల. తన వేషధారణ ఎలాగ మారిపోయిందో తన హృదయపు ఆలోచనల తలంపులన్నీ కూడా మారాల. దేవునికి స్తోత్రము. గట్టిగా హల్లెలూయా. చేతుల్లో విరిగిపోయినా మీకు హల్లెలూయా. వేషధారణ మారినట్లు హృదయపు ఆలోచనలో, అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి స్థితి మారాల. మారినప్పుడే జీవితాలు మార్చబడతాయి. షూలోమెతికి తెలియజేసిన దేవుడు అదే. ఈరోజు నీ పైనున్న అంగిని, ఆ యొక్క పైనున్నటువంటి ఆ యొక్క ముసుగును తీసివేస్తున్నాను. ఎవడును కూడా ముసుగును తీసివేయడు. నీవు నా యొక్క సంఘానివి. ఇందును బట్టి నీ వేషధారణ, నీ స్థితిగతి, నీ పద్ధతి, నీ ఆలోచనలు, గుణగణాలు అన్నీ కూడా చక్కగా కనబడాల. కానీ షూలోమెతి చేసినటువంటి తప్పిదం వల్ల, ఆమె చేసినటువంటి ఆ స్థితి వల్ల ఆ యొక్క వీధుల్లోనికి వెళ్ళి వస్త్రధారణ లేని ఆ స్థితిలో ఆ పైన ఆ యొక్క అంగి, ఆ ముసుగు లేనందువల్ల ఆమె పొందుకుంది భయంకరమైనటువంటి స్థితి. ఆయనను కూడా ఆ స్థితిని పొందుకున్న ఆమె వదలక, నేను చేసిన తప్పిదం వల్ల ఈ భయంకరమైన స్థితిని నేను పొందుకున్నాను, అందును బట్టి నా ప్రియుని నేను వెతుకుతాను. అవమానం నా వల్లే జరిగింది. నా ప్రభువుకు అలాంటి అవమానం జరగదు గనుక డాగుగా ఉన్న నన్ను సరిచేసి, వంకపోయిన సొట్టబడిన నా జీవితాన్ని, అంధకార సంబంధంగా ఉన్న నా జీవితాన్ని, అపవిత్రతతో నా హృదయం నింపుకున్న నా జీవితాన్ని మరొక శ్రేష్టమైనటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు గనుక నా జీవితాన్ని అంతటినీ కూడా సరి చేసుకొని నా ప్రియుడిని పట్టు వదలక నేను వెతికి కనుగొంటానని తన ప్రియుడిని వెతికింది, కనుగొనింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కనుగొనిందా లేదా? కనుగొనింది తన ప్రియుణ్ణి. ఈరోజు నీ ప్రియుణ్ణి కనుగొన్నావా? నీ ఇబ్బందులు, నీ ఇక్కట్లు, నీ కుటుంబ సంబంధ స్థితిగతులు, నీ హృదయానికి పడ్డ మచ్చ, నీ జీవితం మీద పడ్డ మచ్చ ఏదైనా ఆయన చెంతకు కానీ హృదయపూర్వకంగా నీవు రాగలిగితే, ఆయన పాదముల మీద నీ హృదయంలో ఉన్నటువంటి స్థితులన్నీ కూడా తొలగించుకొని ఆయన పాదముల మీద పడి, దేవా నన్ను క్షమించు, తెలుసో తెలియకో తప్పు చేశాను, పడిపోయాను, పాపములో ఉండిపోయాను, పాపం అనే ఊబిలో దిగబడిపోయాను, నీ హస్తాల ద్వారా నన్ను లేవనెత్తి నూతనంగా నన్ను మార్చు అని నీవు కానీ ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా దాగుపడిన నీ హృదయాన్ని, మచ్చవేయబడినటువంటి నీ స్థితిని అంతవరకు తొలగించి నూతనంగా పదిలపరచబడతాడు. నీవు నమ్మాలా?
నువ్వు వెతకాలా, ఆయన నువ్వు కనుగొనాలా. నీ ప్రియుడు ఎక్కడున్నాడో, నీ ప్రియుడు ఎక్కడున్నాడో నువ్వు కనుగొనాలా. నీ ప్రియుని నువ్వు వెతకనంత సేపు సంఘం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండదు, సంఘం ఎప్పుడు కూడా దీవెనకరంగా ఉండదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనము. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు ఈ లోకంలో? ఎందుకోసం అప్పగించుకున్నాడు? ఎందుకోసం? మనలందరినీ కూడా పవిత్రపరచడానికి. ఎలాగ మనల్ని పవిత్రపరచాలా? ఎలాగ మనం ఉతక స్నానం చేయించాలా? దేవుని యొక్క వాక్యం ద్వారా. వాక్యం చదువుతున్నావా? బైబిల్లో లేవు కొంతమందికి. వాక్యం చదువుతున్నావా? వాక్యం చదువు. వాక్యం ద్వారా నిన్ను పవిత్రపరచి ఉతక స్నానము చేసి నిన్ను నీతిమంతులుగా నిన్ను తీర్చడానికి ఆయన ఈ లోకములో మరణించాడు. నిన్ను నీతిమంతులుగా చేయడానికి తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు నీకోసం. తన ప్రేమను తెలియజేస్తున్నాడు నీకోసం. తన ప్రేమను నిన్ను రుచి చూడమంటున్నాడు. ఎందుకు? నీవు ఆయన ప్రేమను, నిజమైన ప్రేమను పొందుకోవాలని. షులోమెతి పొందుకుందా లేదా? ఆయన నిజమైన ప్రేమను పొందుకుంది షులోమెతి. ఈరోజు ఆయన ప్రేమను నీవు పొందుకోవాలా? ఆయన ప్రేమను ఎదిక్కిన వారికి ఏ ఇక్కట్లు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు. మొదటగా కొద్దిగా ఉన్నా కానీ తుదకు విశాలమైనటువంటి ఆశీర్వాదం వారు స్వతంత్రించుకుంటారు. ఎవరు? ఆయన ప్రేమను పొందినవారు. ఆయన ప్రేమను రుచి చూస్తే ఆయన ప్రేమలో ఉన్న మాధుర్యము, ఆయన ప్రేమలో ఉన్న యోగ్యత, ఆయన ప్రేమలో ఉన్న ఆశీర్వాదము నీవు రుచి చూడగలిగితే ఆయన ఏంటో నీకు అర్థమవుతుంది. నీ ప్రియుడి యొక్క విలువేమిటో నీకు అర్థమవుతుంది. షూలోమితి ఇంటికి వెళ్ళి చదువుకోండి పరమగీతంలో. షూలోమితి తన ప్రియుని గురించి ఎరిగిన తర్వాత తన ప్రియుని గురించి వివరిస్తూ ఉంటుంది, చక్కగా వివరిస్తుంటుంది. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, నా ప్రియుడు 10,000లో కూడా చక్కగా పోల్చలేరు, ఎవరు కూడా పోల్చలేరు నా ప్రియుడిని. ఆయన 10,000లో ఉన్నా కానీ గుర్తుపట్టగలుగుతాను నేను. ఆయన వస్త్రముల హిమముల వంటి వాళ్ళు. ఆయన యొక్క వేషధారణ లెబనోను పర్వతాల వలె ఉంటాయి. ఆయన యొక్క మాటలు చక్కటి మధురమైనటువంటి మాటలు, దానిమ్మ గింజల కంటే శ్రేష్టమైనటువంటి మాటలు. అట్టివాడు నా ప్రియుడు. నా ప్రియుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి. మగ్దలేని మరి ఎతికిందా? ఎతకలేదా? ఎతికింది మగ్దలేని మరియా. ఎవరి కోసం? ఆయన ప్రియుడి కోసం, ఆమె ప్రియుని కోసం, యేసు ప్రభు వారి కోసం. ఇంకా యేసు ప్రభు వారు మరణించాడు, శవం కోసం వెతుకుతుంది, ఏడుస్తుంది. తన ప్రియుడు ఎక్కడ ఉన్నాడో వెతుక్కుంటుంది, కనుగొనాలని ఆశపడుతూ ఉంది. నేడు విశ్వాసిగా ఉన్న నీవు, సంఘముగా ఉన్న నీవు, సంఘ ఆశీర్వాదం విశ్వాసం పొందుకున్న నీవు ఎంతకాలం నుంచి నీ ప్రియుని కోసం నువ్వు వెతుకుతున్నావు? ఎంతకాలం నుంచి నీ ప్రియుని కనుగొంటున్నావు? నువ్వు కనుగొన్నట్లా నీ ప్రియునిలో ఉన్నటువంటి మేలిమైనటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవట్లా. ఎందుకో తెలుసా? ఇంకను కూడా షులోమితి వలె నీవు ఇంకను కూడా తలుపు తడుతూ ఉంటే ఆ తలుపు తీయక, నీ హృదయం అనే తలుపు తీయక, నీ సంఘం అనే తలుపు తీయక ముచ్చటించుకుంటూ, ముద్దులాడుకుంటూ, లోక సంబంధంగా జీవిస్తూ, వేషధారణ బ్రతుకుల్లో బ్రతుకుతూ, దేవుని యొక్క విలువ ఎరుగక, దేవుని యొక్క యోగ్యత ఎరుగక
ఇంకా అదే బ్రతుకులో ఉన్నావు. కానీ ఆయనేమో నీకోసం తన ప్రాణాన్ని పెడుతున్నాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం ఒకసారి యోహాను సువార్త చివరిగా ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం త్వరగా. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన మన నిజమైన కాపరి. అందుకోసమే మన కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడు? నిన్ను కాపాడడానికి. ఏ కళంకము, ఏ అపవిత్రత, ఏ మరణపు అంచులు నీకు అంటకూడదని తాను నీకోసం ప్రాణం పెడితే ఆ ప్రేమను నువ్వు పొందుకోవాలని, నీలో అశాశ్వతమైన ప్రేమ, అయోగ్యమైనటువంటి ప్రేమ నువ్వు పొందుకోక ఇంక నువ్వు కూడా లోకమే యోగ్యత, లోకమే శాశ్వతము. లోకములో ఉన్న పనులు, ఉద్యోగాలు, బిడ్డలు, కుటుంబాలు, ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం, తినడం, త్రాగటం, వీటి ద్వారానే నీ కుటుంబము, నీ జీవితం ముగించుకుంటున్నావే. కానీ దేవుని పాదముల మీద పడి సేవకుని యొక్క సముఖంలో నమ్మకంగా ఉండే యోగ్యత నేడు కుటుంబాల్లో లేదండి. ఇది వాస్తవం. అట్టి యోగ్యత నీవు ఉన్నంత కాలం నీలో పరిశుద్ధత కనబడదు. నువ్వు ఇంకా వేషధారణగా ఉన్నట్లే. ఆ వేషధారణ అనుభవం నువ్వు తొలగించుకొని దేవుని యొక్క ప్రేమను ఎరిగి ఆయన ప్రేమించి ఆయన కనుగొనుంటే సంఘమంతా కూడా ఒక్క మారు రెప్పపాటున ఆకాశమునకు ఎత్తపడుతుంది. ఆ ఎత్తబడే సంఘములో, ఆ ఎత్తబడే మనుషులలో నీ ఉండాలని, నీ కుటుంబం ఉండాలని, నీ బిడ్డలు ఉండాలని, నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఎత్తబడే అనుభవం నీదైతే ఈ దినాన నువ్వు మొరపెట్టి దేవునికి ఆ ఎత్తబడే సంఘములో ఎత్తబడే మనుషునిగా నేను ఉండాలని ప్రార్థించి అందరూ కూడా తల వంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దండి. ఏ ఒక్కరు మౌనంగా ఉండదు. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండదు. ప్రతి ఒక్కరూ మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేయండి. గొప్ప దేవా, ఉన్నతమైనటువంటి రాజ్యా నీకే స్తోత్రం, స్తుతులకు కారణభూతుడా నీకే స్తోత్రం, ధవళవర్ణుడా, రత్నవర్ణుడా నీకే స్తోత్రం. అయా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు మొర్ర పెడుతున్నాము. మా ప్రియ బిడ్డలకు నిన్ను కనుగొనే అనుభవాన్ని మీరు దయచేసే గొప్ప దేవుడు నీవు. శిలోమెత్తి వెతుకుతుంది తండ్రి. నా ప్రియుడు ఎక్కడికి వెళ్ళను? నా ప్రియుని నేను కనుగొందును. నేను రాత్రి వేళ పరుండినప్పుడు నా ప్రియుడు వచ్చి తలుపు తట్టినా కానీ, ఆయన తలుపు సందుల్లో తన చేతులు ఉంచి చూచినా కానీ, ఆయన స్వరము నాకు వినబడినా కానీ నేను తలుపు తీయలేకపోతేనే. అయితే ఇప్పుడు నా ప్రియుడు వెళ్ళిపోయాడే, నన్ను విడిచి వెళ్ళిపోయాడే అని శూలమితి తన ప్రియుని కోసం మార్గములన్నీ కూడా వెతకటానికి పరిగెడుతూ ఉంది, ప్రయాసపడుతూ. అదే తన ప్రియుడు వచ్చినప్పుడు ఆ తలుపును తీస్తే ప్రియునితో పాటు నీవు కూడా లోపలికి వెళ్ళి భోజనము చేసి, సంఘమంతా కూడా భోంచేసి, ఆయన చూపించే ఆశ్చర్యమైన ప్రేమను, శాశ్వతమైన ప్రేమను నీవు పొందుకునేదానివి కదా. అట్టి అనుభవము పోగొట్టుకొని రోడ్ల మీద పడి తిరుగుతూ నా ప్రియుడు ఎటు వెళ్ళను అని అందరిని అడుగుతూ తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంది. నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, వింటున్న నీవు, చూస్తున్న నీవు నీ ప్రియుని కోసం వెతుకుతున్నావా? అనేక మార్లు నీ ప్రియుడు నీ హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి ఆ హృదయం అనే తలుపును కొట్టి ఆ హృదయంలోనికి ఆయన రావాలని ఎన్నో మార్లు తలుపు తడితే
నీ హృదయం అనే తలుపు తీయక ఆ వేషధారంలో ఉండి ఆ పాపముతో నింపబడి కన్ను మిన్ను ఆనుక నీ కంటికి కలిగిన ఆ యొక్క పొరల చేత నీ ప్రియుని చూడలేక, నీ ప్రియుని నీ హృదయంలోనికి లోపలికి రానివ్వక ఈరోజు వెతుకుతున్నావా? అయితే చక్కగా వెతుకు. నీ కోసము గవిన దగ్గర ఆయన కాచుకొని ఉన్నాడు, నీ వస్తావేమోనని. నీ కోసం ఊరి గవిన దగ్గర ఆయన ఎదురు చూస్తున్నాడు, నీ వస్తావేమోనని. పెండ్లి విద్దు దగ్గర ఆయన ఎదురు చూస్తున్నాడు, నీ వస్తావేమోనని, నీవు కనుగొంటావేమోనని. 10,000 పెండ్లి విందులో ఉన్నా కానీ నా ప్రియుడు ఈయన అని నీ వస్తావని, నీవు కనుగొంటావని ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ మధ్యాహ్న కాలమే నీ హృదయాన్ని దేవునికి అప్పగించి నీ ప్రియుని కోసం పరిగెత్తు, నీ ప్రియుని కనుగొను. ఒకవేళ ఈ దినము నీ జీవితాన్ని చక్కపరుచుకొని నీ హృదయం అనే సంఘములో నీ హృదయానికి డాగు కలిగి ఉంటే, మచ్చ కలిగి ఉంటే, అపవిత్రత కలిగి ఉంటే, అయోగ్యత కలిగి ఉంటే, కపటము కలిగి ఉంటే, యేసు ప్రభు వారు ఈ మధ్యాహ్నమే నిన్ను నిష్కపటునిగా చేస్తాడు. గట్టిగా దేవుడి స్తోత్రం తెలియచి, ఈ మధ్యాహ్నమే దేవుడు నీకున్నటువంటి డాగును తొలగించబోతున్నాడు. ఈ మధ్యాహ్న సమయమే నీకున్న ప్రతి అపవిత్రత ఆయన తీసివేయబోతున్నాడు. అయితే ప్రభు వారిని అడుగు. ప్రియ సహోదరి సహోదరుడా, చూస్తున్నా నీవు కూడా అడుగు, వింటున్నా నీవు కూడా అడుగు దేవుణ్ణి. అయ్యా నా ప్రభువా, నేను నిన్ను కనుగొనాలని ఆశపడుతున్నాను. నీవు నాకు సమీపంలో ఉన్నా కానీ నిన్ను కనుగొనలేకపోయాను, నా హృదయంలోనికి అంగీకరించలేకపోయాను. అయితే ఇది నన్ను నిన్ను వెతకాలని ఆశపడుతున్నాను, నిన్ను కనుగొనాలని ఇష్టపడుతున్నాను. నా హృదయపు ఇచ్చలు తీసివేసుకొని నీకు బాగుగా, పవిత్రంగా, యోగ్యత కలిగి జీవించాలని ఆశపడుతున్నాను. అయితే నేను కనుగొనాలని ఇష్టపడుతున్నాను. నా ప్రాణము నీవు సేద తీర్చాలని, నీ ప్రేమను నా మీదకు ధ్వజము వలె రావాలని ఇదైనా మొర్ర పెడుతున్నాను. అవును తండ్రి, మా బిడ్డలు ఎవరైతే హృదయపూర్వకంగా ఈ మాటలు విని వారి హృదయములోనికి నిన్ను అంగీకరించి, వారి హృదయం అనే ఆ యొక్క గవిని లోపల నుంచి నిన్ను లోపలికి తోడుకొని పోయి వారితో నీవును, నీతో వారును కలిసి ఆ భోజన పంక్తిలో, ఆ పరలోకమనే భోజన పంక్తిలో నీ సంఘము, నీ బిడ్డలు ఉండాలని వారి ప్రార్థనలు మీరు అంగీకరిస్తారని కోరుకుంటున్నాము తండ్రి. మా గొప్ప దేవా, మా సంఘములో అందరినీ కూడా మీరు ఎత్తులాగున, వారందరూ కూడా ఎత్తబడులాగున ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి, ప్రతి అయోగ్యతను, ప్రతి అనారోగ్యతను మీరు స్వస్థపరిచి నీతిమంతులుగా, పవిత్రులుగా, నిష్కలంకులుగా నీ బిడ్డలు ఉండాలని ఆశపడుతున్నాము తండ్రి. నీవు మా కోసం ప్రాణం పెట్టావు తండ్రి. మీకోసం మా హృదయాలు మేము పవిత్రముగా మీకోసం అప్పచెప్పి నమ్మకంగా జీవించే యోగ్యతను మా ప్రియ బిడ్డలకు దయచేసి కలుగజేసి నీ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు, కృపల దయచేయమని, సంఘాన్ని దీవించమని, సంఘ కుటుంబాలను ఆశీర్వదించమని, కృపతో నింపమని, ఈ వ్యాధిని ఏ ఒక్కరికి కూడా అంటకుండా నీ రెక్కల మాటున భద్రపరిచి నీ యోగ్యమైనటువంటి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయమని, వాక్యం విన్న ప్రతి బిడ్డకు వారి హృదయంలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆ దేవుని యొక్క మాటల ద్వారా ఉదక స్నానము చేసుకొని, ఎర్రని రక్తములో వారి యొక్క బట్టలను, వారి హృదయాలను పవిత్రపరుచుకొని, తెల్లని హిమము వలె, వస్త్రాల వలె వారి జీవితాలను, వారి హృదయాలను నింపుకొని హృదయ శుద్ధి కలిగి జీవించే యోగ్యతను మా బిడ్డల దయచేసే కృపను దయచేసుకొని, స్వతంత్రించుకొని యోగ్యతను దయచేయమని
మా రక్షకుడైన యేసుక్రీస్తు కృప కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.